హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో పెద్ద కుటుంబానికి జరిపి నార్త్ ఫేసింగ్ లో కట్టించిన 3 BHK హౌస్ అయితే చూద్దామండి. ఇంటి కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్న వీడియోలో అయితే చెప్తానండి. అలాగే మన ఛానల్ ఇలాంటి వీడియోస్ కోసం ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మనకు కనిపిస్తున్న ఈ 3 హౌసెస్ కూడా సేమ్ ఒకలాగా ఉంటాయండి. ఆ చివరి హౌస్ అయితే ఆల్రెడీ సేల్ అయితే చేశారండి. ఈ 2 ఇల్లులు కూడా సేల్కి అయితే ఉన్నాయండి. సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటాయండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే బాగుందండి. మనకి వర్షం అది పడకుండా స్టెప్స్ దగ్గర అయితే రూమ్ కింద అయితే చేయించారండి. మనం ఎలివేషన్ అయితే చూడొచ్చు. టోటల్ ఇదంతా కూడా టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే ఫ్రంట్ అయితే ఇక్కడ గ్లాస్ అయితే యూజ్ చేశారండి. సేమ్ టు సేమ్ ఈ 2 బిల్డింగ్లు కూడా ఒకలాగా ఉంటాయండి. లోపల బయట కూడా ఒకలాగా ఉంటుంది. అలాగే మన అవుట్ సైడ్ ఇక్కడైతే కార్ అయితే పెట్టుకోవచ్చండి. మనకి ఫ్రంట్ రోడ్ వచ్చి 33 ఫీట్ సీసీ రోడ్ అండి. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ అయితే చెప్తున్నాను చూడండి. 30x65 అండి. ఇది 217 గజాలు. ఇది సెన్స్ లో చూస్తే 3.5 సెంట్లు అయితే వస్తుందండి. బిల్డింగ్ అయితే చాలా పెద్దదిగానే కట్టించారు. మనకి పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. ఈజీగా ఎలాంటి కార్ అయినా పడుతుందండి. పార్కింగ్ ఏరియాలో పివోప్ సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. అలాగే ఫ్రంట్ మెయిన్ డోర్ కి అయితే టోటల్ గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. పక్కనైతే ఓపెనబుల్ డోర్ అయితే ఇచ్చారండి. మెయిన్ డోర్ డిజైన్ అయితే బాగుందండి. అలాగే ఇక్కడ ఫ్రంట్ పిల్లర్ కి అయితే టోటల్ గా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. మనకి పార్కింగ్ ఏరియా అయితే చూడొచ్చండి, చాలా పెద్దదిగానే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఇల్లు 30 అడుగులు ఫేసింగ్ రావడం వల్ల అయితే సెట్ బ్యాక్స్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారండి. మనకి ఈస్ట్ వైప్స్ అంతా చూడొచ్చు, 3 అడుగులు అయితే ఇచ్చారండి. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే చుట్టూరు కూడా తిరిగే స్పేస్ అయితే ఉందండి. ఫ్రెండ్స్, మనకి ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి నార్త్ వెస్ట్ ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ కి కాంపౌండ్ కి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారు. ల్యాండింగ్ కూడా పెద్దదిగానే ఉందండి. ల్యాండింగ్ కింద కామన్ బాత్రూమ్ అయితే ఒకటి ఇచ్చారు. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ లో ట్యాప్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారండి. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి, ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఫ్రెండ్స్, మెయిన్ డోర్ తీసిన లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, మన లోపల గంట ఫ్లోర్ కి అంతా కూడా 2.5x5 వెట్ఫెట్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. మార్బుల్ సైడ్ అయితే తీసుకున్నారు. టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. హాల్ అయితే స్ట్రైట్ గా అయితే ఇచ్చారు. హాల్లో పివోప్ సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. ఇక్కడ సెంటర్ లో బాక్స్ కి అయితే రాయల్ ప్లే అయితే యూజ్ చేశారు. అలాగే హాల్లో స్ట్రైట్ గా టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్ కి వచ్చే నామినేట్ సీట్స్ అయితే బాగున్నాయి. టోటల్ గా ఇక్కడ కూడా పార్టీషన్ అయితే తీసుకొచ్చారండి. టీవీ యూనిట్ పక్కనే టీవీ యూనిట్ దగ్గర ఇదంతా కూడా పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ లో లైటింగ్ అయితే యూజ్ చేశారండి. టీవీ యూనిట్ కి వచ్చే నామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. మ్యాటి ఫినిష్ అయితే తీసుకున్నారు. అలాగే టీవీ యూనిట్ పక్కన ఇక్కడ చిన్న చిన్న బాక్సెస్ కింద అయితే ఇచ్చారండి. ఇందులో స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారు. చూడటానికి అయితే చాలా బాగుందండి. అలాగే టీవీ యూనిట్ కింద సెప్స్ అయితే ఇచ్చారండి, రిమోట్స్ లాంటివి పెట్టడానికి అయితే. టీవీ యూనిట్ డిజైన్ అయితే ఓవరాల్ గా చాలా బాగుందండి. హాల్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారండి. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10 అడుగుల 9 అంగుళాలు 20 సైజులు అయితే ఇచ్చారండి. మనకి మెయిన్ డోర్ పక్కన ఒక విండో అయితే ఇచ్చారండి. అలాగే ఈస్ట్ వైపు అయితే ఒక విండో అయితే ఇచ్చారు. అలాగే ఈస్ట్ వైపు ఒక డోర్ కూడా ఇచ్చారండి. లోపల విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారు, ఇన్క్లూడింగ్ మస్కిటో మ్యాట్ అయితే తీసుకున్నారు. విండోస్ లో యూజ్ చేసిన గ్రిల్ డిజైన్ కూడా బాగుందండి. చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇలా అవడం వల్ల అయితే. అలాగే లోపల గుమ్మాల కిటికీలు అన్నిటికి కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. అలాగే హాల్లో కంటే రైట్ సైడ్ ఇక్కడ పార్టీషన్ అయితే ఇచ్చారండి బెడ్రూమ్స్కి వెళ్ళేటప్పుడైతే. ఫ్రెండ్స్, మనకి టీవీ యూనిట్ దగ్గర ఏ నామినేట్ సీట్స్ అయితే యూజ్ చేస్తారో సేమ్ ఇక్కడ కూడా అయ్యే నామినేట్ సీట్స్ అయితే ఒకటే ప్యాటర్న్ ఉండేలాగైతే యూజ్ చేశారండి. ఇక్కడ కూడా చిన్న చిన్న బాక్సెస్ కింద అయితే ఇచ్చారు. టోటల్ ఇవన్నీ కూడా స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారండి. పార్టీషన్ డిజైన్ అయితే బాగుంది. మనకి కావాలంటే ఇక్కడైతే వాల్ పేపర్ అయితే ఎంచుకుంటే బాగుంటుందండి ఈ వాల్కి అయితే. ఫ్రెండ్స్, ముందు సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. లోపల గుమ్మాలను కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా బాగుందండి. మన బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. మన బెడ్రూమ్ డోర్స్ కూడా నాప్లాక్స్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12x11 అండి. బెడ్రూమ్ అయితే పెద్దదిగానే వచ్చింది. పివోప్ సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. బెడ్రూమ్ లో వెస్ట్ వైపు అయితే ఇక్కడ పెద్ద విండో అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ లో నార్త్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇదైతే సీలింగ్ వరకు తీసుకున్నారు. కబోర్డ్ కి వచ్చే నామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. లోపలంతా కూడా ఒకటే ప్యాటర్న్ లో నామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారు. లోపల సెల్ఫ్స్ కూడా బాగున్నాయండి. మనకు లోపలంతా కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు. అలాగే ఈ కబోర్డ్ లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. మనకు వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4x8 సైజులు అయితే ఇచ్చారు. వాష్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి ఇంట్లో 3 బెడ్రూమ్స్ కూడా 3 అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చారు. వాష్రూమ్స్ కూడా చాలా పెద్దగానే ఇచ్చారు. మనకి సెకండ్ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే 7th బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. ఇది గెస్ట్ రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12x10.5 సైజులు అయితే ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ కూడా పెద్దగానే ఇచ్చారు. బెడ్రూమ్ లో నార్త్ అండ్ వెస్ట్ వైపు అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. పివోప్ సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. లోపలంతా కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. అలాగే బెడ్రూమ్ లో సౌత్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. మనకంతా లోపలంతా కూడా ఒకటే ప్యాటర్న్ లో నామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారు. మ్యాటి ఫినిష్ తో గ్రే కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకు లోపల కబోర్డ్ సెల్ఫ్స్ అని కూడా చాలా స్పేసెస్ గానే ఇచ్చారండి. అలాగే మనకి ఈ కబోర్డ్ లో అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కనిపించకుండా ఈ వాష్రూమ్ కూడా చూద్దామండి. మనకి ఈ వాష్రూమ్ కూడా 4x8 సైజులు అయితే ఇచ్చారండి.
లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయి. లోపల సూట్ స్టాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారు. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. కన్స్ట్రక్షన్ వైస్ అయితే చాలా క్వాలిటీగానే చేయించారండి. మనకి హౌస్ అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ వాకలపూడిలో అయితే ఉంటుందండి. మనకి ఇది అచ్చంపేట జంక్షన్ అయితే ఇంటి దగ్గర జస్ట్ 1 km డిస్టెన్స్ అయితే రావచ్చు. అలాగే మనకు వాకలపూడి నుంచి ఏడీబీ రోడ్ వెళ్ళేటప్పుడైతే ఏదైతే సెంటర్ ఉందో ఆ సెంటర్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి. ఏడీబీ రోడ్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనకి ఆటోస్ అవి కూడా చాలా ఈజీగా అయితే క్యాచ్ చేయొచ్చండి. మనకి ఇంటి దగ్గర ట్రాన్స్పోర్టేషన్ అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది. చాలా మంచి లోకాలిటీ ఇల్లు అయితే ఉందండి. ఫ్రెండ్స్ మన టీవీ యూనిట్ దాటి కొంచెం ఫ్రంట్కి వెళ్తే పూజా రూమ్ అయితే ఇచ్చారండి. పూజా రూమ్ అయితే చూద్దాం. మన పూజా రూమ్ కూడా పెద్దగానే ఇచ్చారండి. ఈజీగా ఒక 4గురికి అయితే సరిపోతుంది. ఈస్ట్ వైపుకి అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారు. దేవుని పెట్టడానికి చిన్న ప్లాట్ఫారం కూడా చేయించారు. ప్లస్ మన పూజా రూమ్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే డైనింగ్ హాల్ అండ్ కిచెన్ అయితే ఇచ్చారండి. డైనింగ్ హాల్ అయితే చాలా పెద్దగానే ఇచ్చారు. ఇక్కడ పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. ఈస్ట్ వైపుకి అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారు. ప్లస్ మన పక్కనే కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ లో ఫుడ్ అది ప్రిపేర్ చేసాక మనకి ఇక్కడ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. ఇక్కడైతే పెట్టుకోవచ్చు. అలాగే డైనింగ్ హాల్ లో డిన్నర్ సెట్స్ పెట్టుకోవడానికి ఇది అన్ని కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. టోటల్ గా గ్లాస్ అయితే యూజ్ చేశారు. సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. మనకి టోటల్ ఏరియా అంతా కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారండి. అలాగే ఇది మనకి డైనింగ్ ఏరియా కాబట్టి పక్కనే ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. వాష్ బేసిన్ అయితే చూడొచ్చు. మనకు కావాలంటే ఈ వాష్ బేసిన్ తీసి వాషింగ్ బేసిన్ పెట్టుకోవడానికి కానీ ఫ్రిడ్జ్ పాయింట్ కూడా చేయించుకోవచ్చు అండి. మనకి వాష్ బేసిన్ అవసరం లేదనుకుంటే. ఫ్రెండ్స్ మన పక్కన ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే పెద్దదిగా ఇచ్చారండి. 12x15 సైజులు అయితే ఇచ్చారు. మనకు 3 బెడ్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారు. బెడ్రూమ్ లో సౌత్ అండ్ వెస్ట్ వైపు అయితే 2 విండోస్ అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. 3 బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగానే వచ్చినాయండి. అసలు టైట్ గా అయితే ఉండవండి. 3 బెడ్రూమ్స్ కానీ 3 వాష్రూమ్స్ కూడా చాలా పెద్దగానే ఇచ్చారు. బెడ్రూమ్ లో నార్త్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారు. పక్కన డ్రెస్సింగ్ టేబుల్ కింద అయితే చేయించారండి. ఇది కూడా సీలింగ్ గడ్ వరకు తీసుకున్నారు. మనకి ఇందులోనే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా చూద్దాం. ఫ్రెండ్స్ మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారండి. 4x8.5 సైజులు అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో 100% వర్క్ కూడా టోటల్ కంప్లీట్ అయితే చేస్తారని మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. అలాగే మనకి ఇల్లు కూడా చాలా మంచి లొకాలిటీలో అయితే కట్టించారండి. ఇంటి దగ్గర స్కూల్స్ కాలేజీలు అన్ని కూడా చాలా దగ్గరలోనే ఉంటాయండి. ఫ్రెండ్స్ మనకు డైనింగ్ హాల్ దాటి కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారు. కిచెన్ మెజర్మెంట్స్ వచ్చి 10 అడుగుల 9 అంగుళాలు ఇంటూ 9 సైజులు అయితే ఇచ్చారండి. మనకి ఈస్ట్ వైపుకి అయితే ఇక్కడ కిటికీ అయితే ఇచ్చారు. ఇక్కడ వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. సిమ్లీ పెట్టుకుని కూడా పాయింట్ అయితే ఇచ్చారు. కిచెన్ లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. అలాగే డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికి ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. దీనికైతే ఆటో లిఫ్ట్స్ అయితే యూజ్ చేశారండి. వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. అలాగే చిన్న చిన్న పోపు డాబాలు పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మనకు అలాగే ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే చేయించారండి. అలాగే మనకు రైస్ కుక్కర్ లాంటివి పెట్టుకోవడానికి అయితే ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ ఇచ్చారండి. ఇంట్లో వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. కిచెన్ లో యూజ్ చేసిన లామినేట్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి ఇక్కడ ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. ఈ బాస్కెట్స్ అయితే పెద్దగానే ఇచ్చారు. కిచెన్ లో వుడ్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేయించారండి. ఇదంతా కూడా టాప్ లో స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారు. అలాగే మన గ్లాస్ ఫినిష్ తో సీట్స్ యూజ్ చేయడం వల్ల అయితే చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చండి. మనం కుక్ చేసుకున్న ఐటమ్ అయితే మనకి ప్లాట్ఫామ్ దగ్గర అయితే పెట్టుకుంటే మనకి డైనింగ్ హాల్ అయితే సెట్ చేసుకోవచ్చండి. ప్లానింగ్ అయితే బాగుంది. మన కిచెన్ సౌత్ వైపు అయితే డోర్ అయితే ఇచ్చారండి. బయటకి అయితే వెళ్ళి చూద్దాం. మనకి అవుట్ సైడ్ అయితే 3.5 అడుగులు అయితే ఇచ్చారండి. అలాగే మనకు వెస్ట్ వైపు కూడా 20 అంగుళాల పైన అయితే ఉంటుంది. చుట్టూ తిరిగే స్పేస్ అయితే ఉంటుందండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ వాష్ ఏరియా అయితే ఇచ్చారండి. మనకి ఎవరైనా సర్వెంట్స్ ఉంటే ఈస్ట్ వైపు సంధించవచ్చు, వర్క్ చేసుకుని అయితే వెళ్ళిపోవడానికి అయితే ఇచ్చారండి. ఇంక ఇంటి వివరాల్లోకి వస్తే చాలా మంచి లొకాలిటీలో కట్టించారు. నార్త్ ఫేసింగ్ 3 BHK హౌస్ అండి. ఇది 217 గజాలు అయితే కట్టించారు. మనకి ఇంటి కన్స్ట్రక్షన్ కూడా మంచిగా అయితే చేయించారండి. అసలు సేల్స్ బిల్డింగ్ లా కాకుండా మనం కట్టించుకుంటే ఎలా ఉంటుందో ఆ టైప్ లోనే కట్టించారండి. కన్స్ట్రక్షన్ అయితే బాగుందండి. మనకి ఇంటి ప్రైస్ అయితే చెప్తున్నారు చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి బయట మార్కెట్లో అయితే ఎక్కువగానే చెప్తున్నారు. కానీ మన ఛానల్ తరపు నుంచి వస్తే 83 lakhs అయితే చెప్తున్నామండి. మళ్ళీ చెప్తాను చూడండి, 83 లక్షలు అయితే చెప్తున్నామండి. ఇది కూడా ఫైనల్ అయితే కాదు, మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారండి. అలాగే మనకి ఇంటికైతే 80% అయితే లోన్ అయితే వస్తుందండి. మీకు నచ్చిన బ్యాంకులో మేమే చేంజ్ అయితే ఇస్తామండి. ఫ్రెండ్స్ పైన అయితే ఒకసారి చూద్దామండి. మన కాలమ్ సైజ్ వచ్చి 9x12 అండి. టోటల్ గా 15 పిల్లర్స్ అయితే యూజ్ చేస్తారు. దీనిపైన కావాలంటే మనకి 2 floors వరకు కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి. ఒకసారి చుట్టుపైపులో చూస్తే మనకి బిల్డింగ్స్ అయితే ఎక్కువగానే ఉంటాయండి. ఫ్రెండ్స్ ఇల్లు చూడడానికి వద్దామన్న ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టయితే హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. అది కూడా స్క్రీన్ మీద ఇస్తాను, టైట్లో కూడా ఉంటుందండి. ఫ్రెండ్స్ మన మెయిన్ రోడ్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.